ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, నేను ఎక్కడున్నాను గుర్తుపట్టారా? ఎస్, మరియగిరి కొండ, మరియమాత సహాయమాత చర్చ్ దగ్గరికి ఆ దేవాతి దేవుడు పిలిపించుకున్నాడు. ఎందుకంటే 7 గుర్తుల రక్త కన్నీటి జపమాలను ప్రకటించడానికి ఇంత పెద్ద చర్చ్లో ఆ దేవాతి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చినందులకు ఆ దేవాతి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అమ్మ మరియతల్లి మధ్యస్థ ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే నీతిమంతుడి ప్రార్థన మహాశక్తివంతమైనది. కాబట్టి అమ్మ మరియతల్ని మనం ఏమంటున్నామంటే నీతిమంతులకి రాజ్ఞి. అదేవిధంగా నా కోసం ఎల్లవేళలా ప్రార్థిస్తూ నా వెన్నంటే ఉంటున్న నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ మరి దేవుడి యొక్క సాన్నిధ్యంలోకి రావడానికి ఇంత గొప్ప అవకాశాన్ని పర్మిషన్ అడిగిన లూర్దమ్మ ఆంటీకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరందరూ దయచేసి ప్రార్థించండి. 5 గంటలకి మరియతల్లి 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల గురించి ప్రకటించబోతూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు తన యొక్క జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించాలని ప్రార్థించండి. నేను మీకోసం ప్రార్థిస్తాను. అదేవిధంగా మీకు ఒక గొప్ప వాక్యం ఇక్కడి నుంచి ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము, ఇదిగో నేను నిన్ను దీవింతును, నీవు దీవెనకరంగా ఉంది. ఆమెన్, హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఈ విధంగా ఈరోజు గొప్ప విషయం ఏంటంటే నిష్కలంక మాత హృదయ పండుగ. నిన్నటి రోజున యేసునాథుని తిరు హృదయ పండుగ. ఇంత గొప్ప రోజున ఆ దేవాతి దేవుడు ఇంత గొప్ప సన్నిధికి పిలిపించుకున్నందుకు ఆ దేవుడికే మహిమ చెల్లిస్తున్నాను. మరొక్కసారి దయచేసి నా కోసం ప్రార్థించండి. నేను మీకోసం తప్పక ప్రార్థిస్తాను. మీ ప్రార్థన విన్నపాలు ఏవైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవుడు మనల్ని అందరినీ మెండుగా దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.